ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మీ జన్మ జన్మ పాపాల యొక్క భారం తొలగించుకుంటున్నారు నిజమే. కానీ ఇప్పుడు మీరు బ్రహ్మ కుమారులుగా అయిన తర్వాత ఏదైనా వికల్పాలు జరిగితే దానికి 100 రెట్లు శిక్ష మీకు వస్తుంది అంటున్నారు పరమాత్మ. జన్మ జన్మ పాపాలు తీసేసుకుంటారు యోగం ద్వారా. కానీ కుమారిగా అయిన తర్వాత ఏదైనా వికల్పాలు చేస్తే మాత్రం మీకు 100 రెట్లు శిక్ష వస్తుంది అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? రెండవ విషయం, బరువును తగ్గించుకోండి. ఒకటి, వెనకటి జన్మలో ఉండిపోయిన కర్మల ఖాత యొక్క బరువుని సమాప్తి చేసుకోవటంలో నిమగ్నమై ఉంటున్నారు. కానీ ఈ బరువు పెద్ద విషయమేమి కాదు. బ్రాహ్మణులుగా అయ్యి కుమారులుగా పిలువబడుతూ, విశ్వ కళ్యాణకారి లేదా విశ్వ సేవదారుగా పిలువబడుతూ, ఒకవేళ ఏదైనా వికర్మ లేదా వికల్పాలు చేసినట్లయితే ఆ భారం ఈ భారం కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీ సంస్కారాలకు వశమై, స్వభావానికి వశమై, జ్ఞానబుద్ధి యొక్క అభిమానానికి వశమై, పేరు మరియు గౌరవం యొక్క స్వార్థానికి వశమై, స్వయం కొరకు సాధనాలకు ప్రాప్తికి వశమై, స్వామర్థానానికి మరియు బద్ధకానికి వశమై, ఇలా ఇప్పటి వారికి ఎన్ని రకాల భారాలను తయారు చేసుకున్నారు. పరమాత్మ చూడండి మన పాపాలు ఎలా తయారవుతాయని తెలియజేస్తున్నారు. దేనికి? మీ సంస్కారాలకు వశమై, పాత సంస్కారాల స్వభావానికి, జ్ఞాన బుద్ధి యొక్క అభిమానానికి వశమై, పేరు మరియు గౌరవం యొక్క స్వార్థానికి వశమై, ఈ అద్దులోని పేరు మరియు గౌరవానికి, స్వయం కొరకు సాధనాల ప్రాప్తికి వశమై, స్వామర్థానానికి మరియు బద్ధకానికి వశమై, ఇప్పటి వరకు ఎన్ని రకాలైన భారాలు తయారు చేసుకున్నారు పాపాన్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సదా ఇదే ధ్యాసలో ఉంచుకోండి. జ్ఞాని ఆత్మగా పిలువబడుతూ లేదా సేవదారుగా పిలువబడుతూ సేవ జరగడానికి బదులు డిస్సర్వీస్ జరిగే విధమైన కర్మ లేదా తరంగాలు వ్యాపింపు చేయడానికి నిమిత్తం కాకూడదు. ఎందుకంటే సేవ చేస్తున్నారు, కానీ ఒకసారి చేసిన డిస్సర్వీస్ 10 సార్లు చేసిన సేవను సమాప్తి చేస్తుంది. ఎలా అయితే రబ్బరు ద్వారా అంత చెరిగిపోతుందో అలాగే ఒకసారి చేసిన డిస్సర్వీస్ 10 సార్లు చేసిన సేవ సమాప్తి చేస్తుంది. వారు మేము చాలా సేవ చేస్తున్నాము అని అనుకుంటారు, కానీ ఖాతాకాలి అయిపోతున్న కారణంగా గుర్తులు కనిపిస్తూ ఉంటాయి, కానీ అభిమానానికి వశమై బయటికి గొప్పలు చెప్పుకునేవారుగా అయిపోతారు. వారు గుర్తులు ఏముంటాయి? ఒకటి, స్మృతిలో శక్తి మరి ప్రాప్తి అనుభవం అవ్వదు, లోపల సంతుష్టత ఉండదు. మన పుణ్యఖాత ఎప్పుడైతే ఖాళీ అయిపోద్దో, పాపభారం చేస్తూ ఉంటే వాళ్ళ గుర్తులు ఏంటి అంటే గొప్పలు చెప్పుకొని పోతారు కదా. స్మృతిలో శక్తి ఉండదు, ప్రాప్తి అనుభవం అవ్వదు, లోపల సంతుష్టత కూడా ఉండదన్నమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు చెక్ చేసుకునే పాయింట్ ఇది. अच्छा, ओम शांति।